హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అనదర్ సెషన్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇంకా మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోకపోయి ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. యూ కెన్ ప్లే స్టోర్లో మీరు సురేష్ సార్స్ కాంపిటేటివ్ క్లాస్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు వస్తుంది, లేదా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని మన కోర్సెస్ మీకు నచ్చిన మీరు పర్చేస్ చేసుకోవచ్చు. రైట్, సో లెట్స్ బిగిన్ అవర్ సెకండ్ క్లాస్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అయిన తర్వాత మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వెళ్దాం. సో లాస్ట్ క్లాస్లో మనం ఇంట్రడక్షన్ మాట్లాడుకున్నాం. సింపుల్ ఇంట్రెస్ట్కి ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, ఫార్ములా వాడకుండా ఎలా చేయాలో కూడా చెప్పాను. అయితే ఫార్ములా వాడాల్సిన సందర్భాలు కూడా వస్తాయి. ఒకవేళ ఫార్ములా వాడాలి అనుకుంటే మీరు యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటమ్మో అందరికీ తెలిసిన ఫార్ములే, చిన్నప్పటి నుంచి మనం స్కూల్ డేస్ నుంచి నేర్చుకుంటున్న ఫార్ములా. యువర్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ T ఇంటూ R బై 100. P అనేది ప్రిన్సిపల్, T అనేది టైం ఇన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, R ఈజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్కి ఇది మనం చిన్నప్పటి నుంచి ఉపయోగించే ఫార్ములా. ఈ ఫార్ములాని అవసరమైనప్పుడు వాడదాం, అవసరం లేనప్పుడు నోటుతోనే పెన్ను పేపర్ లేకుండా కూడా మనం సాల్వ్ చేద్దాం. సో రెండు రకాల సినారియోస్ కూడా వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఫార్ములా వాడకుండా చేయగలిగే ఛాన్స్ వచ్చినప్పుడు అలా చేసేయాలి, తప్పదన్నప్పుడు యూజ్ చేయాలి. సో ఈ సమ్ చూడండి. వాట్ విల్ బి ది రేషియో ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ earned by certain amount at the same rate of interest for 6 years and that of 9 years. సింపుల్ ఇంట్రెస్ట్లకి రేషియో అడిగాడు. అమౌంట్ ఎంతో మనకి చెప్పలేదు, కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ అన్నారు. 6 ఇయర్స్కి 9 ఇయర్స్కి, 6 ఇయర్స్కి వచ్చే వడ్డీ ఎంత, 9 ఇయర్స్కి వచ్చే వడ్డీ ఎంత, రెండింటికి రేషియో అంటే సింపుల్ కామన్ సెన్స్. ఒకసారి మనం ఫార్ములా వేస్ట్ చేద్దాము, తర్వాత కామన్ సెన్స్తో ఎంత ఫాస్ట్గా చేయొచ్చు కూడా మీకు చెప్తాను. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ప్రిన్సిపల్ సేమ్, సర్టెన్ అమౌంట్, రెండు సందర్భాల్లోనూ ప్రిన్సిపల్ అనేది సేమ్. సో P అనేది సేమ్, తర్వాత సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు, R కూడా సేమ్. ఏం మారింది మనకి? ఒక్క ఇయర్స్ మాత్రమే మారాయి. మొదటి కేసులో 6/100, ఇది మొదటి కేసులో వడ్డీ. రెండో కేసులో ప్రిన్సిపల్ సేమ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్, కానీ టైం మాత్రం 6 బదులు 9 వచ్చింది బై 100. ఇంతే కదా అడిగింది. ఇది మొదటి కేసులో వడ్డీ, ఇది రెండవ కేసులో వడ్డీ. సో ఈ 6 P కొట్టేసేయండి, 100 కొట్టేసేయండి. యు ఆర్ లెఫ్ట్ విత్ 6:9 విచ్ ఈస్ 2:3. సో ఇది మనం ఇలా వేస్ట్ చేయొచ్చు. ఇఫ్ యూ యూజ్ లాజిక్ మీకు ముందే తెలిసిపోతుంది, ఇదేం పెద్ద కష్టమైంది కాదు. ఎందుకంటే ప్రిన్సిపల్ సేమ్ అండ్ ఇంట్రెస్ట్ సేమ్ అన్నారు కాబట్టి, ప్రిన్సిపల్ సేమ్ వడ్డీ రేట్ సేమ్ అన్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఆబ్వియస్గా టైం ఫ్రేమ్ బట్టి మారిపోతుంది. సో ప్రిన్సిపల్ అదే 100 రూపాయలే, రెండో కేసులోనూ 100 రూపాయలే. 100 అనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. మొదటి కేసులోనూ 100 రూపాయలే, రెండో కేసులోనూ 100 రూపాయలే. మొదటి కేసులోనూ 10%, రెండో కేసులోనూ 10%. ఏం మారిందంట? మొదటి కేసులో 6 ఇయర్స్, రెండో కేసులో 9 ఇయర్స్. మరి వడ్డీ ఎలా ఉంటుంది? 6:9. ఈ రెండు సేమ్ అయినప్పుడు ఎక్కువ టైం అయితే ఎక్కువ వడ్డీ, తక్కువ టైం అయితే తక్కువ వడ్డీ. సో 6:9 ఈజ్ నథింగ్ బట్ 2:3. ఇట్స్ అ వెరీ సింపుల్ క్వశ్చన్. ఇలా చేయొచ్చు. ఇఫ్ యూ పిక్ ద లాజిక్, చూడగానే మీరు 6:9 పెట్టేయచ్చు. సో 3 2s 3 3s. సో ఈ క్వశ్చన్ చూడమ్మా. నితిన్ బారోడ్ సమ్ మనీ అట్ ద రేట్ ఆఫ్ 6% పర్ యానం ఫర్ ద ఫస్ట్ 3 years, 9% పర్ యానం ఫర్ ద నెక్స్ట్ 5 years అండ్ 13% పర్ యానం ఫర్ ద పీరియడ్ బియాండ్ 8 years. అంటే మొదటి 3 సంవత్సరాలు తను 6% పర్ యానం వడ్డీ చెల్లించాడు. తర్వాత 5 సంవత్సరాలు తను 9% పర్ యానం వడ్డీ చెల్లించాడు. ఆ తరువాత టోటల్ ఏమో 11 ఇయర్స్ అని చెప్పారు. టోటల్ ఎంత? 11 ఇయర్స్ అని చెప్పారు. ఈ 11 ఇయర్స్లో బియాండ్ 8 ఇయర్స్ ఆయన ఎంత పే చేశాడు? 13% పర్ యానం. అంటే 8 ఇయర్స్ అయిన తర్వాత ఇంకెన్నాళ్ళు మిగులుతుంది? 3 ఏళ్ళు మిగులుతుంది. సో మిగిలిన 3 ఏళ్ళు కూడా 13% పర్ యానం ఆయన పే చేయడం జరిగింది. సో టోటల్గా ఆయన కట్టిన వడ్డీ పర్సంటేజ్ టర్మ్స్లో తీసుకుంటే 3 × 6 18%, 5 × 9 45% అండ్ 3 × 13 39%. సో మొత్తం కలిపితే ఎంతమ్మా? 45 + 39 ఏమో 84, 84 + 18 ఏమో 102%. సో టోటల్ వడ్డీ ఎంత? 102%. మరి ఈ 102% ఎంతని ఇచ్చారు? అక్కడ వాల్యూ ఇచ్చారు 8160. 102% 8160 అయితే మరి అసలేంటి? అసలు ఎంత? 100%. మనం అసలు ఎప్పుడు 100% అనుకుంటాం కదా. సో అసలు 100% ఎంత అవుతుంది? ఈ 100% మీద 6% పర్ యానం, టోటల్ ఒరిజినల్గా 100% అమ్మా, 6% వేశారు ఫస్ట్ ఇయర్.
అలా 3 ఏళ్ళు మొత్తం 18% అయింది. ఆ తర్వాత 9% పర్ యానం, అలా ఎన్నేళ్ళు 5 ఏళ్ళు, 5 into 9 45% అయింది. ఆ తర్వాత ఇంకో 39 మొత్తం. అంటే అసలు కంటే వడ్డీ పెరిగిపోయింది. ఇప్పుడు వడ్డీ ఎంత అయింది? 102%. 102% ఈజ్ నథింగ్ బట్ 8160. మన అప్పుడు అసలు ఏమవుతుంది? 100%. మరి ఇక్కడ మీరు గమనించారనుకోండి, ఈ రెండు ఇలా కొట్టేస్తే ఈ 102కి 8160కి డిఫరెన్స్ ఏంటి? 102ని 8తో మల్టిప్లై చేస్తే 816 వస్తుంది. సో 80తో మల్టిప్లై చేస్తే 8160 వస్తుంది. సో ఇక్కడ కూడా మీరు 80తో మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ 8000. సో రిలేషన్ చూసుకోండి, హారిజాంటల్ వెర్టికల్. 102 into 80 చేస్తే 8160. సో 100 into 80 8000. 8000 ఈజ్ యువర్ ఆన్సర్. ఇలాంటి లెక్కల్లో మనకి అసలు 100% వేసుకొని వడ్డీ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఫైనల్గా ఎంత వచ్చిందో దాన్ని బట్టి మనం 102% వడ్డీకి ఎంత అయితే 100% అసలు ఎంత, లేదా 200% వడ్డీ ఎంత అయితే 100% అసలు ఎంత, ఇలా చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఏ పర్సన్ ఇన్వెస్టెడ్ ఇన్ ఆల్ ₹2600 at 4%, 6% and 8% per annum SI. At the end of the year, he got the same interest in all three cases. The money invested at 4% is. ఈ లెక్క చూసారా మీరు? ₹2600 3 భాగాలు చేశాడు ఆయన. ఇన్ ఆల్ 2600. ఏది ఎంత అనేది మనకు తెలియదు. దాన్ని 3 ముక్కలుగా చేసి కొంత భాగం 4% చొప్పున, కొంత భాగం 6% చొప్పున, కొంత భాగం 8% per annum చొప్పున ఆయన ఇన్వెస్ట్ చేయడం జరిగింది. 1 year తర్వాత విచిత్రంగా 3 సందర్భాల్లో కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ మనీయే ఆయనకి వడ్డీగా వచ్చిందంట. 3 సందర్భాల్లోనూ సేమ్ అమౌంట్ ఆఫ్ మనీయే వడ్డీగా వచ్చింది. సో అడిగిన క్వశ్చన్ ఏంటంటే 4% పైన ఎంత పెట్టాడు, అలాగే 4% పైన ఎంత పెట్టాడు అనేది క్వశ్చన్ కదా. సో మనకి ఇమీడియట్గా తెలియదు కాబట్టి మనం ఏమనుకున్నాం, 4% పైన పెట్టింది ఎక్స్ అనుకోండి, 6% పైన పెట్టింది వై అనుకోండి, 8% పైన పెట్టింది జెడ్ అనుకోండి. సో టోటల్ అమౌంట్ ఎంత? 2600. ఇది మనకి లెక్కలో ఇచ్చింది. టోటల్ అమౌంట్ 2600 అని ఇచ్చారు. సో ఎక్స్, వై, జెడ్. ఎక్స్ ఏమో 4% ఇంట్రెస్ట్తో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్, వై ఏమో 6% ఇంట్రెస్ట్తో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్, జెడ్ ఏమో మనకి 8% ఇంట్రెస్ట్తో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్. బాగానే ఉంది. తర్వాత వాళ్ళు ఏం చెప్పారు? 3 సందర్భాల్లోనూ సేమ్ ఇంట్రెస్ట్ వచ్చింది అన్నారు. ఇంట్రెస్ట్ ఫార్ములా మనకు తెలుసు, PTR/100. మొదటి కేసులో ఏమవుతుంది? ఎక్స్ టైం ఎంత? 1 year, ఇంట్రెస్ట్ ఎంత? 4% బై 100 ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ 1 into 6/100 ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఇంటూ 1 year కదా టైం ఫ్రేమ్, ఇక్కడేమో 8/100. అంతే కదమ్మా, కొట్టేసేయండి ఇలాగా. సో యు ఆర్ గెటింగ్ 4x ఈక్వల్ టు 6y ఈక్వల్ టు 8z. 4x ఈక్వల్ టు 6y ఈక్వల్ టు 8z. ఇంకా సింప్లిఫై చేస్తే 2x ఈక్వల్ టు 2తో కొట్టేస్తున్నాను, 4z అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో నేనేం చేస్తానంటే 2x 3y 4z కదా, ఇది తెలుసు, ఇది తెలుసు. దీన్ని బట్టి మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది క్వశ్చన్ మార్క్. ఈ 2 ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలి? సో ఐ విల్ గివ్ యూ సింపుల్ ట్రిక్. 2కి 3కి 4కి మూడింటికి ఎల్సిఎం ఎంత? 2కి 3కి 4కి ఎల్సిఎం ఎంత? 12. సో ఐ విల్ సే 2x ఈక్వల్ టు 3y ఈక్వల్ టు 4z ఈక్వల్ టు 12k అనుకుందాం. అన్నింటినీ 12k అనుకుందాము. అప్పుడు x నేను k టర్మ్స్లో రాస్తే ఎంత అవుతుంది? 6k అవుతుంది. y కూడా నాకు 4k అవుతుంది. అండ్ దెన్ z ఈక్వల్ టు 3k అవుతుంది. z ఎంత అయింది? 3k అయింది. అన్నింటినీ నేను కేస్ కింద రాసేసుకున్నాను. సో ఇప్పుడు x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 2600లో ఇవి మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. x ప్లేస్లో 6k రాద్దాము, y ప్లేస్లో 4k రాద్దాము, z ప్లేస్లో 3k రాద్దాము. ఇట్ ఈస్ 2600 విచ్ ఇంప్లైస్ 6 + 4 + 3 13k ఈజ్ ఈక్వల్ టు 2600 విచ్ మీన్స్ k ఈక్వల్ టు 200. k ఈక్వల్ టు 200. కానీ మనకు కావాల్సింది ఏంటమ్మా? ఇది కావాలి. మనకు కావాల్సింది x కావాలి. x ఎంత? 6k. x 6k కాబట్టి ఎందుకు x ఎందుకు కావాలి? 4%కి ఎంత ఇన్వెస్ట్ చేశారని అడిగారు. సో 6k ఈక్వల్ టు 6 into 200 విచ్ ఈస్ 1200 రూపీస్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. యువర్ ఆన్సర్ ఈస్ 1200 రూపీస్. సో వెరీ ఈజీ క్వశ్చన్. ఇదంతా పెద్ద టైం ఏం పట్టదు, మీరు టకటకా సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A lent ₹5,000 to B for 2 years. A Bకి 5,000 రూపీస్ అప్పిచ్చాడు 2 సంవత్సరాల టైం పీరియడ్కి. అండ్ 3,000 to C for 4 years. 3,000 రూపీస్ Cకి ఇచ్చాడు 4 సంవత్సరాల టైం పీరియడ్కి.
SI సింపుల్ ఇంట్రెస్ట్కి at the same rate of interest and received 2200 in all from both of them as interest. ఇద్దరు నుంచి 2200 రూపాయలు తీసుకున్నాడు టోటల్గా. ఏ దగ్గర బి దగ్గర తీసుకుంది ప్లస్ సి దగ్గర తీసుకుంది కలిపితే 2200 వచ్చింది. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఈజ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు తెలియదు కాబట్టి యూ అజ్యూమ్ ఇట్ యాస్ ఆర్, స్ట్రైట్ ఫార్వర్డ్ ఫార్ములాలోనే వేసేద్దాం మనం. ప్రిన్సిపల్ మొదటి కేసులో 5000, టైం పీరియడ్ వచ్చేసి 2, రేట్ మనకు తెలియదు కాబట్టి R/100. మొదటి కేసులో వడ్డీ ఇది, రెండో కేసులో వడ్డీ ఎంత 3000 × 4 × R. R మనకు తెలియదు కాబట్టి R. మొత్తం టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పాడు 2200 అన్నారు, అంతే. దిస్ వాల్యూ ఈజ్ 2200, దాని వాల్యూ మనకి 2200 వచ్చేసింది. సరిపోయింది కదమ్మా. సో ఇప్పుడు ఈ సున్నాలు కొట్టేసేయండి, సరిపోయింది కదా. ఇది ఎంత అయింది మనకి 100R ప్లస్ 120R ఈజ్ ఈక్వల్ టు 2200. 220R ఈజ్ ఈక్వల్ టు 2200. 220 కొడితే R ఈక్వల్ టు యూఆర్ గెటింగ్ 10%. ఫైనల్లీ యువర్ ఆన్సర్ ఈజ్ 10%. సో సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, దీంట్లో చేయడానికి ఏమీ లేదు, చాలా చాలా ఈజీ. అంటే మీరు నార్మల్ ఫార్ములాలో వేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. అందుకని దీనికి ఇంకా షార్ట్ కట్ చెప్పడానికి నేను ట్రై చేయట్లేదు. ఇంకా ఫర్దర్ షార్ట్ కట్ చెప్పడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోవడం తప్పితే ఉపయోగం లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. Peter invested an amount of rupees 12,000 at the rate of 10% per annum SI and another amount at the rate of 20% per annum SI. The total interest earned at the end of 1 year on the total amount invested became 14% per annum. Find the total amount. చూసారా, రెండు అమౌంట్స్. మొదట అమౌంట్ ఏమో 12,000, ఇంట్రెస్ట్ ఏమో 10%. రెండో అమౌంట్ ఎంతో మనకు తెలీదు, ఇంట్రెస్ట్ రేట్ ఏమో 20%. సో టోటల్ ఇంట్రెస్ట్ రెండు కలిపితే వచ్చిన టోటల్ ఇంట్రెస్ట్ ఎంత మనకి 14% పర్ యానం వచ్చింది. టోటల్ ఇంట్రెస్ట్ పర్ యానం ఎంత వచ్చింది 14% వచ్చింది. సో టోటల్ అమౌంట్ ఎంత అని కట్టారు. సేమ్ మెథడ్ చేసేద్దాం మనం. మొదటిది 12,000 కాబట్టి రైట్ 12,000 కదా. టైం పీరియడ్ ఇచ్చారా అట్ ద ఎండ్ ఆఫ్ 1 year, టైం పీరియడ్ 1 year ఇచ్చారు. సో 1 year ఇది 10% పర్ యానం బై 100 ప్లస్ రెండవది ఎంతమ్మా, రెండవది అమౌంట్ ఎంతో తెలీదు. సో యూ కాల్ ఇట్ X ఇంటూ 1, 20% పర్ యానం ఈక్వల్ టు టోటల్ ఎంత 14% వచ్చింది. కానీ టోటల్ అమౌంట్ ఎంత, మొదటిది 12,000, రెండోది X. టోటల్ ఎంత అవుతుంది మనకి 12,000 ప్లస్ X అవుతుంది. సో 12,000 ప్లస్ X ఇంటూ సేమ్ 1 year ఇంటూ 14/100. ఇది స్టోరీ. ఈ 100లు చక్కగా కొట్టేసేయండి. మొత్తం కొట్టేస్తే మీకు ఫైనల్గా ఇక్కడ ఏమొస్తుంది 12,000 ఇంటూ 10 ప్లస్ 20X ఈజ్ ఈక్వల్ టు అక్కడ 12,000 ఇంటూ 14 ప్లస్ 14X ఇలా మనకి వచ్చింది. మీరు గమనించవచ్చు, సార్ మీకు 12,000 ఇంటూ 10 అని ఎందుకు రాయాలి, 1,20,000 రాయొచ్చు కదా. నేను రాయలేదు, కావాలనే రాయలేదు. ఎందుకు రాయలేదు మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ 14Xని 8 తీసుకొచ్చేద్దాము, దీన్ని అటు పట్టుకెళ్దాం. 20X మైనస్ 14X ఎంత 6X ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 12,000 ఇంటూ 14, ఇది 12,000 ఇంటూ 10. 12,000 ఇంటూ 14లోంచి 12,000 ఇంటూ 10 తీస్తే ఏమవుతుంది 12,000 ఇంటూ 4 అవుతుంది. అందుకే నేను మార్చలేదు. ఇది 1,20,000 కింద మల్టిప్లై చేసి దాన్ని 12,000 ఇంటూ 14ని మళ్ళీ మల్టిప్లై చేసి 12,000 ఇంటూ 14 మైనస్ 1,20,000 చేసే బదులు ఆ 12,000 కామన్గా ఉంచేసి 14 మైనస్ 10 వేస్తే ఇంటూ 4 అయిపోయిందిగా, సరిపోయిందిగా, చాలా ఈజీగా తెగిపోయిందిగా. ఇది మనకి సుఖం, అందుకే ఇట్లా వేసేసుకున్నాం అనమాట. సో ఫైనల్గా మనం కొట్టేస్తే 6 2s. సో X ఈక్వల్ టు 4 ఇంటూ 2,000 8,000. అరే ఆప్షన్స్లో 8,000 లేదే, అడిగింది ఎంత టోటల్ అమౌంట్. టోటల్ అమౌంట్ అంటే ఎంత 12,000 ప్లస్ X. 12,000 ప్లస్ 8,000 ఎంత 20,000. యువర్ ఆన్సర్ ఈస్ 20,000. స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఈజీ క్వశ్చన్స్. If the annual rate of simple interest increases from 10% to 12.5%, a man's yearly income increases by rupees 1,250. Find his principal. Simple questions. 10% నుంచి 12.5% పెరిగిందమ్మా వడ్డీ రేట్. అంటే ఎంత పెరిగింది
2.5% పెరిగింది. 2.5% పెరిగితే వడ్డీ ఎంత పెరిగిందంట? 1250 రూపీస్ పెరిగింది. 2.5% 1250 అయితే 100% ఎంత అంతే అడిగింది. ప్రిన్సిపల్ ఎప్పుడు 100% అవుతుంది కదా, మరి ప్రిన్సిపల్ పైన కదా మనం వడ్డీలు వేస్తూ ఉంటాం. సో 2.5% వాల్యూ ఎంత? 2.5% పెరిగితే 1250 రూపీస్ పెరిగిందంట. సో 100% ఎంత? ఈ రెండు ఇలా క్రాస్ చేసేయండి సింపుల్గా. సో ఇప్పుడు ఎంత అవుతుంది ఇక్కడ? మీరు ఇలా మామూలుగా చేయాలంటే ఇక్కడ ఎక్స్ అనుకొని ఎక్స్ ఈక్వల్ టు 1250 ఇంటూ 100 బై 2.5 వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డాట్ కొట్టేస్తే ఇక్కడ ఒక 0 యాడ్ అవుతుంది. ఈ 25తో ఇది 50 అవుతుంది. 50 ఇంటూ 1000 50,000. సో యువర్ ఆన్సర్ ఈజ్ 50,000. ఎలా మనం రాయొచ్చు. లేదంటే ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ ఈ డాట్ తీసేసి ఇక్కడ మనం 0, ఈ డెసిమల్ తీస్తే అక్కడ 0 అవుతుంది. ఈ 25కి 100కి రిలేషన్ ఏంటి? ఇంటూ 4. ఇక్కడ ఇంటూ 4 వేస్తే 100 వచ్చింది. సో ఇక్కడ మీకు ఆన్సర్ కూడా ఇంటూ 4. 12,500 ఇంటూ 4 50,000. ఇలా డైరెక్ట్గా వేయచ్చు. లేదా ఎలా చూడండి, ఈ 25కి 12,500కి లింక్ చూడండి. 25కి దేంతో మల్టిప్లై చేస్తే 12,500 వస్తుంది? ఇంటూ 500. 500తో మల్టిప్లై చేస్తే మనకి 25 5s 125. 2 సున్నాలు 2 సున్నాలు. సో ఇక్కడ కూడా 2 సున్నాలు. 500తో మల్టిప్లై చేయాలి. 100 ఇంటూ 500 50,000. అంటే మనం ఇలా వర్టికల్ రిలేషన్ చూసి రెప్లికేట్ చేయొచ్చు, హారిజాంటల్ రిలేషన్ చూసి రెప్లికేట్ చేయొచ్చు, లేదా పాత పద్ధతుల్లో ఇలా కూడా రాయొచ్చు. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. బట్ ఐ రికమెండ్ ఆల్వేస్ లుక్ ఎట్ వర్టికల్లీ అండ్ హారిజాంటల్లీ. మీరు వర్టికల్గా ఏదైతే ఇప్పుడు 25 ఫోర్స్ వచ్చింది కదా, రైట్ సైడ్ కూడా 12500 ఫోర్స్ అనమాట. ఎలా చూసిననుకోండి 25 500s, ఇక్కడ 100 500s. అలా డైరెక్ట్గా వేయచ్చు, లేదా మీరు పాత పద్ధతిలో క్రాస్ మొత్తం రాసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. చేయగలిగితే నేను చెప్పినట్టు చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ₹1000 is invested at 5% per annum SI. If the interest is added to principal after every 10 years, the amount will become 2,000 after how many years? So basically principal anta 1,000 rupees. Interest percentage anta, rate of interest anta 5%. 10 years ki rate of interest anta avutundi total ga? 10 into 5% 50% అవుతుంది. సో 50% అంటే వాల్యూ ఎంత? 50% ఆఫ్ 1000 కదా, 500 రూపీస్ అవుతుంది. సో 10 years తర్వాత ఏం చేశారు? ఈ ఇంట్రెస్ట్ని తీసుకొచ్చి దీనికి యాడ్ చేస్తున్నారు. 10 years తర్వాత ఇంట్రెస్ట్ని అసలుకి యాడ్ చేస్తున్నారు. అప్పుడు కొత్త ప్రిన్సిపల్, న్యూ ప్రిన్సిపల్ ఎంత మనకి? 1000 + 500 1500. సో న్యూ ప్రిన్సిపల్ వచ్చి 1500. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 5% ఉంది, అది మారలేదు. టైం పీరియడ్ ఎంత అనేది మనకి తెలియదు. క్వశ్చన్ ఏంటి? అమౌంట్ 2000 ఎప్పుడు అవుతుంది అన్నాడు. సో అమౌంట్ 2000 అవ్వాలి. అమౌంట్ 2000 అవ్వాలంటే ఇంట్రెస్ట్ ఎంత అవ్వాలి? ప్రిన్సిపల్ 500 కదా, 1500. అమౌంట్ 2000 అవ్వాలంటే ఇంట్రెస్ట్ ఎంత? 500 అవ్వాలి, అంతే. సో మీరు ఫార్ములా ప్రకారం వెళ్తే I = PTR/100 కాబట్టి P ఏమో 1500, టైం ఎంతో మనకి తెలియదు, R ఏమో 5% బై 100. ఇక్కడ I ప్లేస్లో మనం ఎంత వేస్తాం? 500 వేస్తాం. 500 ఇది 300 అవుతుంది. 500 3s కదా, సో 500 3s, 300 ఎందుకు 3s. సో T = 5 1s 5 20s, 20/3 6 2/3%. స్ట్రైట్ ఫార్వర్డ్ మన ఫార్ములాలో వేసుకుంటే 16 టోటల్ ఇయర్స్ అంతా 16 2/3. ఆల్రెడీ 10 years గడిచిపోయింది. 10 yearsకి ఆ 6 2/3 కలుపుకుంటే మనకి 16 2/3 years అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఫస్ట్ ఒరిజినల్గా 1000 రూపీస్ అమ్మా, సంవత్సరానికి 5% అమ్మా, 10 ఏళ్ళకి ఎంత? 50% వడ్డీ. 50% వడ్డీ వేస్తే ఎంత అయింది మనకి? 1000కి 500 రూపీస్. సో కొత్త ప్రిన్సిపల్ ఎంత మనకి? ఇది కలిసిపోయింది దానికి. 1000 + 500 1500 అయింది. ఈ 1500 2000 అవ్వాలంట. 2000 అవ్వాలంటే ఇంకెంత వడ్డీ కలాలి? 500 రూపాయల వడ్డీ కలాలి. ఎన్ని సంవత్సరాల్లో కలవాలి? అదే కనుక్కోవాలి. సో 1500 అసలు, వడ్డీ ఎంత? 500. టైం పీరియడ్ తెలీదు, వడ్డీ రేట్ ఎంత? 5%. అది అలా వేసేసుకుంటే మనకి టైం పీరియడ్ 6 2/3 వచ్చింది. కానీ ఒరిజినల్గా 1000 నుంచి కదా, సో 10 ఏళ్ళకి 1500 అయింది. ఇంకొక 6 సంవత్సరాల 2/3 సంవత్సరాలకి 6 2/3 6 2/3 ఇయర్స్కి, పర్సెంట్ కాదు ఇయర్స్, 6 2/3 ఇయర్స్కి మనకి అది 2000 అవుతుంది. సో టోటల్ ఇయర్స్ 16 2/3. 16 2/3 టోటల్ ఇయర్స్ అనమాట, అంతే. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. ఏ సమ్ ఆఫ్ ₹1550 was lent partly at 5%
and partly at 8% SI. Total interest received after 3 years is 300. Ratio of the money lent at 5% to 8% is. కొంతేమో 5%కి అప్పు ఇచ్చారు, కొంతేమో 8%కి ఇచ్చారు. ఓకేనా, 3 సంవత్సరాల తర్వాత టోటల్ ఇంట్రెస్ట్ ఏమో 300. 5%కి ఇచ్చింది ఎంత, 8%కి ఇచ్చింది ఎంత. ఎక్స్ వై అనుకుని చేసేయచ్చు, మన ఇష్టం. ఎక్స్ వై అనుకుందామా? సరే, మొదటిది ఎక్స్ అనుకుంటే టైం పీరియడ్ ఎంత, 3 years, పర్సంటేజ్ ఎంత, 5/100. రెండోది యూ కెన్ టేక్ ఇట్ యాజ్ వై ఆర్ 1550 మైనస్ ఎక్స్ అని కూడా అనుకోవచ్చు, మన ఇష్టం. ఎందుకంటే టోటల్ 1550 కాబట్టి 1550 మైనస్ ఎక్స్ అని అనుకోవచ్చు, లేదా మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు. సో 1550 మైనస్ ఎక్స్ అనుకుందామా, ప్లస్ 1550 మైనస్ ఎక్స్ ఇంటూ ఎంతది 8, 3 years ఇంటూ 8%. ఇలా టోటల్గా వచ్చిన అమౌంట్ ఎంత, 300 అని చెప్తాను అంతే. ఓకేనా, సో ఇదంతా అయింది మనకి 15x ప్లస్ ఇది ఎంతమ్మా 24 ఇంటూ 1550 మైనస్ 24x ఈజ్ ఈక్వల్ టు 30,000. ఈ 100 పంపించేసాను, 30,009. సో ఈ 15x ఇది మైనస్ 24x అంటే ఎంత అయింది మనకి, -9x. ఈ -9xని మీరు రైట్కి పంపించేస్తే ఎంత అవుతుందంటే మనకి 24 ఇంటూ 1550 మైనస్ 30,000 ఈజ్ ఈక్వల్ టు 24x మైనస్ 15x విచ్ ఈస్ సింప్లీ 9x. ఇది మనకు వచ్చిన వాల్యూ. సో దీన్ని మనం కొడితే ఇది 3 అవుతుంది కదా, ఇక్కడ మనకి 8 అవుతుంది, ఇక్కడేమో 10 అవుతుంది. సో 1550 ఇంటూ 8, 1550 ఇంటూ 8 ఎంత మనకి 0, 4, 124 మైనస్ 10,000 ఈక్వల్ టు 3x. సో 2400 ఈజ్ ఈక్వల్ టు 3x విచ్ మీన్స్ x ఈక్వల్ టు 800. సో x 800 అయితే అటువైపు ఎంత 1550లోంచి 800 తీసేయండి, 750 విచ్ ఈజ్ 16:15. 16:15 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, అలా 1550 మైనస్ ఎక్స్ చేయొచ్చు, లేదా వై వేసేసుకున్నా మనకి ఈజీగా అయిపోతుంది. వై వేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే x ప్లస్ వై ఈక్వల్ టు 1550 ఒక ఈక్వేషన్, ఇక్కడ వచ్చేది ఇంకో ఈక్వేషన్, 2 ఈక్వేషన్ని సాల్వ్ చేసుకుంటే మనకి సరిపోతుంది. సో ఇట్స్ అప్ టు యూ, మీరు ఎలా చేయాలంటే అలా చేసుకోవచ్చు. అల్టిమేట్గా ఆన్సర్ ఇది. ఓకేనా, 5 15s, 5 16s. సో దిస్ ఈజ్ హౌ వీ విల్ డూ సమ్స్ ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇవన్నీ చాలా ఈజీ క్వశ్చన్స్, కొన్ని డైరెక్ట్గా ఫార్ములా వాడకుండా చేసేవి, కొన్ని ఫార్ములా యూజ్ చేసి చేసేవి. సో మనకి ఎలా కావాలంటే అలా చేసేసుకోవచ్చు. సో ఇంకా కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్స్ కూడా అలవాటు అయిన తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంబినేషన్ క్వశ్చన్స్ వస్తాయి. దే ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. అవి మనకి చాలా, అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీకు తెలిసిన తర్వాత దాంట్లోకి వెళ్దాం. సరేనా, అంటిల్ దెన్ టేక్ కేర్, బై.